హాయ్ గైస్, ముందు వీడియోలో అహోబిలం వచ్చామని చెప్పేసాను కదా. ఇంకా గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది వచ్చేసి గుడి అనమాట. ఇక్కడ నుంచి క్యూ అయితే స్టార్ట్ అవుతుంది. నార్మల్ డేస్ లో కాబట్టి జనం ఎవ్వరు లేదు. అదే సాటర్డే అట్లా వస్తే ఫుల్ గా ఉంటారు అనమాట. దర్శనానికే 1.5 hour అట్లా పడుతుంది. ఇంకా నార్మల్ డేస్ లో వచ్చాము కాబట్టి ఇంకా క్యూలో అసలు జనమే లేరు అనమాట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతున్నారు. మేమైతే రాంగ్ రూట్ లో అయితే వెళ్ళామన్నమాట. ఇటు సైడ్ క్లోజ్ చేసింది అనుకొని పక్క నుంచి అయితే వెళ్ళామన్నమాట. కానీ అటు నుంచి కాదంటే ఇటు సైడ్ ఏం క్లోజ్ చేయలేదు. ఒక తాడు కట్టారంట అడ్డంగా, అంతే. ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా గుళ్ళో లోపల చూడడానికి అయితే అంతా ఇట్లా ఉంటుంది అనమాట. డెఫినెట్ గా చూడాల్సిన టెంపుల్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ సైడ్ అహోబిలం కానివ్వండి, యాగంటి, ఇట్లా బ్రహ్మంగారి మఠము, మహానంది, ఓంకారం, ఇట్లా చాలా మంచి టెంపుల్స్ అయితే ఉన్నాయి. డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి. ఇంకా బయటకు వచ్చేసి దర్శనం అయిపోయిన తర్వాత ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఫొటోస్ దిగి ఇంకా బయటకు అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బయట కుంకాలు అవన్నీ ఉంటే అందరైతే కుంకుము అవన్నీ తీసుకున్నారనమాట. సింధూరము, కుబేర కుంకుమ అవన్నీ ఉంటే తీసుకున్నారనమాట. ఇంక ఇక్కడ నుంచి కింద అహోబిలంకి అయితే వెళ్ళాము. కింద అహోబిలం దగ్గర ఇక్కడ బయట బల్లులు అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా వీటిని అయితే తాకాలనేసి అందరు తాగుతున్నారనమాట. సో అదనమాట ఈ వీడియో. బాయ్ గైస్.